పినిగారు 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 ఇదేమైనా బాగుందా అసలు? ఏంటమ్మా? ఏంటి పిన్ని గారు మీ కొంట్లో బాగోలేదంట? ఆ పంకజం ఫోన్ చేసి ఎంత ఎటకారాలు పోయిందో తెలుసా? ఏంటి పద్దాక మా పిన్ని గారు అంటావు, నీకు ఈ విషయం కూడా తెలియదా అని నా మాటలంది ఆ పంకజం. అసలు ఏమైంది పిన్ని గారు? ఏం లేదమ్మా, కొద్దిగా జలుబు దగ్గు జ్వరం కూడా ఉన్నట్టుంది. అయ్యో అవునా? అసలే బాబాయ్ గారు కూడా ఊళ్ళో లేరు కదా, ఒక్క కేకే వచ్చు కదా పిన్ని గారు నన్ను. అసలు ఏమైనా తిన్నారా? టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా? ఇంకా వేసుకోలేదమ్మా. అయ్యో అవునా? ఉండండి, నేను టాబ్లెట్లు కాఫీ తీసుకొని వస్తాను. పిన్ని గారు ముందర లేచి డోలో వేసుకోండి. ఇదిగోండి కొంచెం కాఫీ తాగండి. నీకెందుకమ్మా ఇష్టమా? అయ్యో ఇందులో శ్రమే ఉంది పిన్ని గారు, రేపొద్దు నాకు బాగోపోతే మీరు చూసుకోరు. సరే గాని మీకోసం వంట మీ ఇంట్లో ఇక్కడే చేసేస్తాను. వేడివేడిగా టమాటా రసం పెడదాం పిన్ని గారికి, ప్రశాంతంగా ఉంటుంది. కాస్త కొత్తిమీర వేసి పెడితే వేడివేడిగా బాగుంటది. ఏంటమ్మా ఏమైంది అడుతున్నావు? అయ్యో అమ్మ ఎంత రక్తం పోతుందో అమ్మ, కట్టయిపోయింది, ఏలే పోయింది, గోరు కూడా పోయింది. ఏమైందమ్మా? ఏమైంది అడుతున్నావు? అమ్మ రక్తం, గోల్డ్ రక్తం పోతుంది నాకు. అయ్యో చెయ్యి కోసుకున్నట్టున్నావు, వెలే పిల్లగా ముందు కలుగుతాను. ఓ గట్టి పెట్టుకో. సరే సరే కూర్చుని కళ్ళు తిరిగిపోతున్నాయి గారు, రక్తం కళ్ళు తిరిగిపోతున్నాయి. నేనే కుయ్యో మొర్రో అనుకుంటా పడుకున్నా చేసుకోలేక. నాకు చేస్తానని వచ్చి ఈ పిల్ల పడిపోయింది, ఈ పిల్లకు కూడా నేనే చేయాల్సి వస్తుంది.